హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం స్వింగ్ ట్రేడింగ్ యొక్క స్ట్రాటజీ ఇలా చేస్తే బాగుంటుంది. స్వింగ్ ట్రేడింగ్లో ఈ స్ట్రాటజీ వాడడం వల్ల మీకు అంటే స్టాక్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసామంటే నిఫ్టీలో ఉన్న స్టాక్స్ని, అంటే ఇది ఈ స్వింగ్ ట్రేడింగ్ కోసం బెస్ట్ స్టాక్స్ వచ్చేసి ఎఫ్&ఓ ఉన్న స్టాక్స్ అండి. అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. మిగతా స్టాక్స్ కూడా మీకు పనిచేస్తుంది, కానీ కాంట్రాక్ట్ బిల్డ్ అయ్యేటి ఎఫ్&ఓ స్టాక్స్లోనే బిల్డ్ అవుతాయి కాబట్టి కాంట్రాక్టు వీటిని మనం ట్రేడ్ ఎలా చేయాలి సింపుల్ అండి. ఒక చిన్న మెథడ్ చెప్తాను. ఇక్కడ టాటా పవర్ స్టాక్స్ పెట్టాను. ఈరోజు మంత్ ప్రీమియమ్స్ అంటే మంత్ కాంట్రాక్ట్ క్లోజ్ అయ్యాయి. ఇలా మనకి ఏదో ఒక లెవెల్స్లో స్టాక్ అనేది ఇలా మూమెంట్ ఇచ్చింది అనుకుందాం. అంటే పైకి కిందికి ఇలా ఓకే, ఇలాంటి మూమెంట్ జరిగింది ఈ మంత్ అంటే క్లోజింగ్ వరకు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఒక లెవెల్స్లో ఇలా క్లోజింగ్ అయింది. క్లోజింగ్ అయిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు మనకు ఫ్రైడే ఫస్ట్ క్యాండిల్ పడుతుంది. అంటే ఇప్పుడు ఈ రోజు క్లోజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ అనేది మండే ఒక క్యాండిల్ పడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ క్యాండిల్ని సెకండ్ క్యాండిల్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండు ఈక్వల్గా ఉంటే ఆ రెండింటికి లెవెల్స్ వేసుకోండి. లేదంటే ఈ సెకండ్ డే అంటే మండే రోజు ఉన్న క్యాండిల్కి మీరు హైలో మార్క్ చేసుకోవాలి. ప్రతి స్టాక్లో ఇలా హైలో మార్క్ చేసి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మనకి ఇందులో వచ్చే పారామీటర్స్ ఏంటంటే ఇప్పుడు స్టాక్ అనేది ఇలా మూవ్ అయిపోయి ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుందా, ఓకే ఫస్ట్ ఒకటి. లేదు అని అంటే ఇలా పైన ఉందా, పీక్ హైలో ఉందా, ఈ స్వింగ్లో ఇది కిందికి వచ్చి ఉందా, లేదంటే ఇక్కడ నుండి పైకి వెళ్ళి ఉందా, అంటే ఇలాంటి స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. లోలో ఉన్న స్టాక్ అయినా కావాలి, లేదంటే పీక్ హైలో ఉన్న స్టాక్ అయినా, రెండింటిలోని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఈ పారామీటర్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ లోలో ఉంది కదా స్టాకు, ఎగ్జాంపుల్ ఈ లోలో ఉంది, ఇది లోలో ఉంది, ఓకే. ఇది ఒకటి వచ్చేసి ఇది హైలో ఉంది, పీక్ హైలో ఉంది, ఓకే బాగా గమనించండి. దీనికి ఇది సెకండ్ డే క్యాండిల్ కదా, ఇది ఫస్ట్ డే అంటే మంత్ క్లోజ్ అయిన తర్వాత దీనికి సెకండ్ డే క్యాండిల్, ఓకే. ఇది సెకండ్ డే క్యాండిల్ అంటే మండే క్యాండిల్ మంత్, ఇది సెకండ్ డే క్యాండిల్. ఇలా అన్ని స్టాక్స్కి మీకు ఏదైతే మీ ఫేవరెట్ స్టాక్ అనుకుంటారో దానికి సెకండ్. ఇక్కడ ఎన్ని రోజులైనా మూమెంట్ రావనండి, ఇలా రావచ్చు, ఓకే ఇలా రావచ్చు. అంటే ఎగ్జాంపుల్ కోసం నేను మీకు చెప్తున్నాను, ఇలా రావచ్చు. ఇప్పుడు ఇది బ్రేక్ ఇచ్చిన తర్వాత దీనిపైన ఎంట్రీ ఇస్తారు. దీని కింద ఇది ఫస్ట్ డే క్యాండిల్ ఒకవేళ ఇలా పెద్దగా ఉందనుకోండి, దీని కింద స్టాప్ లాస్, లేదంటే దీని కింద స్టాప్ లాస్ ఇలా పెట్టుకొని ఈ ట్రైన్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే దీని కిందకి వచ్చిందనుకోండి, ఆ మంత్లో ఒకరోజు ఇలా వెళ్ళింది, ఓకే ఒకరోజు ఇలా వచ్చింది, ఓకే. ఈ మంత్లో ఇప్పుడు ఇది పైకి వెళ్తే పీక్ హైలో ఉన్నదనుకోండి, ఇది పైకి ఇవ్వడం తీసుకోవచ్చు, కింద స్టాప్ లాస్. ఇది కిందకి ఫాలో అవుతుంటే దీని కింద ఎంట్రీ ఇస్తారు, దీనిపైన మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇది మన కాన్సెప్ట్, ఓకేనా. సెకండ్ డే క్యాండిల్కి మీరు ఇలా హైలో మార్క్ చేసుకొని తీసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూద్దాము. డిసెంబర్ మంత్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందనండి, డిసెంబర్ వెనస్డే, నవంబర్ 2, నవంబర్ ఫస్ట్ అంటే ఇది థర్స్డే, వెనస్డే, ఇది థర్స్డే, ఇది ఫ్రైడే, ఇది మండే అని, రైట్. ఈ మండేకి హైలో మార్క్ చేసుకున్నారు మీరు. ఈ రెండు దగ్గరే ఉన్నాయి కాబట్టి మండేకి హైలో మార్క్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, మీరు పైకి వెళ్తుందని తీసుకున్నారు, ఇక్కడ కింద స్టాప్ లాస్ ఇచ్చింది, కానీ ఇది రీటెస్ట్ అయిన తర్వాత చూడండి కంటిన్యూ ఫాల్, ఓకే. అంటే మీరు ఏ స్టాక్లో అయినా చూసుకోండి. ఇది మళ్ళీ డిసెంబర్ ఎండ్ అయిపోయింది. డిసెంబర్ ఎండ్ అయిపోయిన తర్వాత వెనస్డే, ఫ్రైడే కదా, ఇది ట్యూస్డే, ఇది సెకండ్ డే క్యాండిల్, దీనికి హైలో మార్క్ చేసుకోండి. మండే క్యాండిల్, ఇది మండే క్యాండిల్ కదా, మండే క్యాండిల్ కిందికి మనకి ఫాల్ అనేది జరిగింది. ఇక్కడ మీరు స్టాక్ తీసుకొని ఇలా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ చేంజ్ అయింది. ఈ మంత్లో మాత్రం ఈ క్యాండిల్ పైకి వెళ్ళలేదు. ఇలా ఒక్కొక్క మంత్కి మీరు ఏం చేస్తారంటే హైలో మార్క్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్,
ఇప్పుడు ఇలా ప్రతి స్టాక్ని మీరు ఏం చేస్తారంటే మంత్ స్టార్టింగ్లో ఉన్న క్యాండిల్కి వదిలేసి సెకండ్ డే క్యాండిల్ అంటే 2 క్యాండిల్స్ చూసుకోండి. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే మంత్ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అయ్యి నెక్స్ట్ డే వదిలేసి మండే నుండి వాళ్ళు లోలో నుంచి వెళ్ళి అట్లా ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. బిగ్ ప్లేయర్స్ కానీ ఎవరైనా కానీ లోలో దొరుకుతుంటే కొంటారు, హైలో ఉంటే అమ్ముతూ ఉంటారు. ఇది సింపుల్ లాజిక్, మనకు అందరికీ తెలిసిందే. హైలో అమ్మాలి, లోలో కొనాలి. ఇది ఎప్పుడు తీసుకుంటే బెటర్ అంటే సెకండ్ డే క్యాండిల్కి, అంటే ఫస్ట్ రోజు వదిలేసి మండే నుంచి వెళ్ళి కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతాయి. అలా మీరు ఆ మంత్ మొత్తంలో ఒక లెవెల్ వేసి పెట్టుకొని తీసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ హల్ 31 పెట్టుకోండి. ఇది హల్ వీడియో ఆల్రెడీ మీరు చూస్తుంటారు కదా, హల్ 31 పెట్టుకోండి. దీని సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఇది మనకి దీనిపైన ఉంది అని అంటే ఇంకా హోల్డ్ చేయొచ్చు, దీని కిందికి వచ్చేందంటే అప్పుడు ట్రేడ్ని క్లోజ్ చేయొచ్చు. ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక్క నిమిషం, ఇది ఏమిటంటే ఈ ఎల్లో లైన్ వచ్చేసి 10 మూవింగ్ యావరేజ్ అండి. ఓకే, ఇది 200 మూవింగ్ యావరేజ్. ఈ 10 మూవింగ్ మీరు ట్రేడ్ హోల్డ్ చేసుకోవాలి. మీకు సెకండ్ డే తర్వాత క్యాండిల్ దొరికింది అనుకోండి, 10 మూవింగ్ యావరేజ్ పైన, లైక్ ఇప్పుడు ఇది ఫిబ్రవరి, వెనస్డే, దీని ఎప్పుడండి ఇది 24 మండే, ఈ 27కి 22, ఓకే ఇది ఐ థింక్ 23కి ఎక్స్పైర్ అయిపోతుంది కదా, 27కి 20 మండే అంటే ఇది 20 ట్యూస్డే, వెనస్డే, ఓకే ఈ 27కి ఇది ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయినా నెక్స్ట్ డే క్యాండిల్కి మనం 10 మూవింగ్ యావరేజ్ కనుక మీకు కంటిన్యూ ఉంది అని అంటే దాని కిందికి వచ్చేంత వరకు ట్రేడ్ హోల్డ్ చేయొచ్చు. ఇలా అంటే మీరు సెకండ్ డే క్యాండిల్కి హైలో మార్క్ చేసుకున్న తర్వాత ఎటువైనా బ్రేక్ ఇస్తే మీకు ఆ 10 మూవింగ్ యావరేజ్ మాత్రం ఈఎంఐ 10 మూవింగ్ ఈఎంఐ అండి. ఈఎంఐ అనేది కిందికి క్యాండిల్ క్లోజ్ ఇచ్చేంత వరకు ఈ ట్రేడ్ని హోల్డ్ చేయొచ్చు. ఇదొకటి మీకు 10 days తోటి ఇట్లా చూసుకోవచ్చు. లేదంటే 20, 21 ఈఎంఐ కూడా వాడుకుంటారు, కానీ 10 ఈజ్ ద బెస్ట్ అండి. 10 or 7 ఏదైనా పెట్టుకోండి, 10 or 7, ఇంకా దానికంటే బిలో వెళ్ళకండి. మెయిన్ 10 పెట్టుకోండి, 10 or లేకపోతే ఇంకొంచెం మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే 15 or 14 అలా కూడా, కానీ 10 పెట్టుకోండి. 10 కింద డే క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు ఇలా మనకు సెకండ్ డే క్యాండిల్ తర్వాత అంటే ఆఫ్టర్ కాంట్రాక్ట్ ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన క్యాండిల్స్కి మనకు ఒకవేళ హైలో మార్క్ కనుక దొరికిందని అంటే అక్కడ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత దాని కిందికి 10 మూవింగ్ యావరేజ్ కానీ లేకపోతే హల్ కానీ ఇది పెట్టుకున్నప్పుడు దీని కిందికి రానంత వరకు మీరు ఆ ట్రేడ్ని అలా హోల్డ్ చేయొచ్చు. ఏదైనా స్టాక్ తీసుకోండి, మీరు ఎగ్జాంపుల్ ఐఏఎక్స్ తిద్దాం. ఓకే, ఇట్లా ఇప్పుడు ఇది 10 మూవింగ్ యావరేజ్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. దీనిపైన క్లోజింగ్ ఇచ్చేంత వరకు ఆ మంత్లో, ఇది మంత్లీ ఇంకా ఆ మంత్లో మీకు 1:1, 1:2 అట్లా ప్రాఫిట్ వచ్చిందంటే క్లోజ్ చేసుకోవచ్చు. సింపుల్. ఇప్పుడు ఏదైనా తీసుకోండి, ఇదేంటి టాటా స్టీల్ ఎలా జరిగింది అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ స్టాక్ చూపిస్తున్నాను. ఇట్లా మనకి సెకండ్ డే క్యాండిల్ తర్వాత ఇప్పుడు మార్చ్ క్లోజ్ అయిపోయింది, వెనస్డే, ఇదేంటి ఫ్రైడే, ఇది మండే, దీనికి హైలో మార్క్ చేసుకున్నారు, అనుకున్నాం. కొంచెం మీరు ఏదైనా స్టాక్ తీసుకోండి, ఇది ఫ్రైడే, ఇది మండే మీరు హైలో మార్క్ చేసుకున్నారు. ఇప్పుడు హై బ్రేక్ ఇచ్చిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకుంటారు, దాని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇట్లా ఇది కంటిన్యూ వచ్చిందా ట్రేడ్, ఒకసారి స్వింగ్ అయింది కానీ చిన్న స్టాప్ లాస్ ఈ ఫస్ట్ డే క్యాండిల్ కింద కానీ పెట్టుకున్నారంటే ఇది చిన్న స్టాప్ లాస్ కనుక ఇలా కొంచెం చూసుకోండి, బఫర్ పెట్టుకొని ఇలా తీసుకుంటే ఈ మంత్ మొత్తంలో పైకి వెళ్ళిపోయింది. రైట్, వెడ్నెస్డే, ఇది మండే, 29th ఫ్రైడే, ఇది 29th క్లోజింగ్ అనుకో, ట్యూస్డే, మండే, ఇది ఎప్పుడు క్లోజ్ అయింది. సరే చూడండి, కాన్సెప్ట్ అనేది మీకు ఎప్పుడు క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. మంత్లీ లైక్ ఈ రోజు క్లోజ్ అయింది, ఇప్పుడు ఎగ్జాంపుల్ టాటా స్టీల్ ఈ రోజు క్లోజ్ అయింది, రేపు ఒక క్యాండిల్ ఇక్కడ పట్టుదాం, రేపు పైకో కిందికో ఇదొక క్యాండిల్, లేకపోతే ఇంకా పైకి ఒక క్యాండిల్ వెళ్ళింది. ఓకే, దీనికి ఏం చేస్తారంటే మీరు హైలో మార్క్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ డే క్యాండిల్కి చూసుకోండి. ఒకవేళ ఇన్సైడ్ క్యాండిల్స్ కనుక పడితే మాత్రం ఫస్ట్ సెకండ్ అని ఇంకా మంచి ఎంటర్ అండి. అంటే మనకి డౌన్లో కానీ ఇలా డౌన్లో ఉన్న స్టాక్ కానీ బెస్ట్ ఏంటంటే డౌన్లో ఉన్న స్టాక్ కానీ
అప్లో ఉన్న స్టాక్ కానీ చూసుకోండి, ఐడెంటిఫై చేసుకొని. ఇంకొకటి 200 మూవింగ్ యావరేజ్ పైన కనుక ఉన్న స్టాక్ అయితే, లైక్ 200 మూవింగ్ యావరేజ్ పైన కనుక ఉన్న స్టాక్ అయితే, 200 మూవింగ్ యావరేజ్ పైన ఉంది, ఇలాంటి స్టాక్ అయితే మనకి బుల్లిష్గా అనుకుంటాం కదా, ఆ కన్ఫర్మేషన్ కూడా ఉంటే బెటరే. లేదంటే మనం ఎగ్జామ్ లో స్వింగ్లో ఒకటేనండి, ఇప్పుడు ఎవరో ఒకరు కొంటేనే స్టాక్ పైకి వెళ్ళాలి, రైట్? బిగ్ ప్లేయర్స్ కానీ, రీటైలర్స్ కానీ, లేదా న్యూస్ బేస్డ్ కానీ, ఏదో ఒకటి న్యూస్ వస్తేనే పైకి వెళ్ళాలి, రైట్? పైకి వెళ్ళినప్పుడు వట్టిగానే వెళ్తుందా మనకు ఒక మూవింగ్ యావరేజ్ ఇది ఇక్కడ నుంచి ఎట్లా వెళ్తుందని? అలా కాకుండా మనం ఈ సెకండ్ డే క్యాండిల్ ఎఫ్ఎన్ఓ స్టాక్లో ఏంటంటే న్యూ కాంట్రాక్ట్ బిల్డ్ అవుతాయి కనుక సెకండ్ డే క్యాండిల్ పట్టుకొని కనుక మనం వెళ్ళామంటే కరెక్ట్గా మన టార్గెట్ అనేది ఆ మంత్ వరకు హోల్డ్ చేయొచ్చు, అది చూసుకోండి. లేదంటే 1:1 అంటే మన పాయింట్స్ రివర్సల్ ఎక్కడ అవుతుంది అని అంటే, రివర్సల్కి ఏం చేస్తారంటే 10 మూవింగ్ యావరేజ్ని వాడుకోండి, 10 మూవింగ్ యావరేజ్ని వాడుకోండి. లేదంటే హల్ మూవింగ్ యావరేజ్ హల్ అన్న వాడుకోండి. ఇలా హల్ కూడా మీకు డే టైం ఫ్రేమ్లో మంచి కన్ఫర్మేషన్ ఇస్తుంది, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.